ఈ వేళ నుంచి నీ లైఫ్ జమాజం. కింద నమ్మకాలు ఉన్నాయి, కసక్కం తొక్కించేసి జై మేళ జై. మీరంతా ఎదురేంట్రా? సరస్వతి పుత్ర, నీ ఎదురు మంచిది. ప్రసీ బోలో స్వతంత్ర భారత్ కి టాక్సీ కడతావా? అమ్మని ఇదేదురైందేంట్రా బాబు? ఏంటి తలగొట్టుకుంటున్నావు? నా ఎదురు సంగతి, నా బోని సంగతి నీకు తెలియదు కాబోలు. నేను బోని కొట్టిన టీ దుకాణాలన్నీ 5 స్టార్ హోటల్ అయ్యాయి తెలుసా? ఓరి నాయనో, నాకు ఈ టాక్సీ వద్దురా, ఏదో రిక్షా తోటి బతుకుతాను. రిక్షా గురువా, మా రాజాకి బోని కొట్టమని రాణి నా ముక్కోటి దేవతలు పంపించారు. పైగా ఓణి పిల్ల కాళ్ళ వేళ పడితే కాదనకూడదు, ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. ఆలోచించకుండా లాగించే తెలియదు వేయకుండా లాగించగరు. నారాయణ, ఇది పెద్ద నసకేసురా. తప్పదంటారా? మనిద్దరం జీవితంలో కలిసి ప్రయాణం చేయాలని దేవుడు రాసి పెట్టాడు. తప్పుతుందా? ఏమన్నావు? టాక్సీలో అంతే కదా. అబ్బా అబ్బా అబ్బా, సరిగ్గా చూస్తోలు. కొత్త డ్రైవర్ వచ్చిందిగా. టాక్సీ డబ్బు ఎవరు ఇస్తారు అనుకున్నావు? నీ బాబు ఇస్తాడు అనుకున్నావా? ఓయ్ డ్రైవర్ వి మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. సామాన్లు లోపలికి పట్రా. డ్రైవర్లు సామాన్లు తీసుకురారు. మరి ఇలా విసిరేస్తారు. నిన్ను చెప్తాను. డబ్బులు ఎంత? 15 రూపాయలు. ఇవాళ రేపు బ్యాంక్ సెలవు, ఎల్లుండ్రా. బ్యాంకా? నీ బ్యాంక్ ఎక్కడుందో నాకు బాగా తెలుసు. తెయ్. ఎక్కడా? ఇదిగో ఇక్కడ. రేపు చేస్తావా? అలాగే అభ్యంతరం లేదు. బయట బాగోదు. చెప్పు. ఆడదాని శీలానికి భద్రత లేకుండా పోతాం భారతదేశంలో. ఎంత? ఇదిగో మోహన్ ఎప్పుడు మని. ఒంటరిగా దొరికితే వదిలిపెడతాను అనుకున్నావా? అది మాత్రం జరగదు. దొరక్క కన్ని పిల్ల దొరికితే వదిలిపెడతానా? ఇయ్యాల వదిలిపెట్టను, అటు ఇటు చేస్తాను. కుమారి, కుమారి, ఎక్కడికి పోతావో చిన్నవాడా, నా చూపుల్లో చిక్కుకున్న వన్నెకాడ. ఎక్కడికి పోతావో చిన్నవాడా. గాయత్రి, ఎవరు వచ్చారంటే తలుపుది. రండి రండి. ఎవరు, ఏం కావాలి? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మేము మాయా టీవీ నుంచి వస్తున్నాం. మాయా టీవీనా? ఈ పేరు నేను ఎక్కడ వినలేదే. అసలు ఉంటే కదా విన్నా. ఉగాది నుంచి వస్తుందండి. ఈ ప్రోగ్రామ్ మేము కొత్తగా స్టార్ట్ చేసాం. దానికి మీలాంటి మేధావుల హెల్ప్ చాలా కావాలి సార్. మేధావులంటే మీరే. ఎక్స్క్యూజ్ మీ, లోపలికి రావచ్చా? ఎవరండి వీళ్ళు? మాయా ఛానల్ అని కొత్తదిలే, అక్కడి నుంచి వచ్చారు. అలాగా? అయితే నేను మేకప్ వేసుకురానా? టీవీలో బాగా కనిపించొచ్చు. రెడీ అయ్యండి, పర్వాలేదు. అలాగే. మరి నేనేం మాట్లాడాలో చెప్తే ముందుగా ప్రిపేర్ అయిపోతాను. మన సొసైటీలో దోపిడీలు దొంగతనాలు ఎక్కువైపోయినాయి కదండి. అవునండి. అయితే దాని మీద మేము ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ప్లాన్ చేసాం. ఆ ప్రోగ్రామ్ పేరు వెనక్కి తిరిగి చూడకు, డోంట్ సీ హర్ బ్యాక్. జనం తల తిప్పి వెనక్కి చూస్తే ముందు దొంగలు దోచుకుపోతున్నారని ఆ టైటిల్ పెట్టాం. చాలా యాప్ట్ టైటిల్ పెట్టారండి, చాలా బాగుంది. పబ్లిక్ ఎరగబడి చూస్తారు. ఇప్పుడు మిమ్మల్ని మేము కొన్ని ప్రశ్నలు అడుగుతాం. మేము వెనకంజ వేయకుండా మనసులో ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. కరెక్ట్? మరి నేను, నాతో పాటు నా భార్య, మా అబ్బాయి గోవిందు, మా అమ్మాయి, ఫ్యామిలీ మొత్తం ఉండొచ్చా? మీ ఫ్యామిలీ ఏంటండి, అండర్స్టాండింగ్ ఉంటే పక్కింటి ఫ్యామిలీ కూడా ఉండొచ్చు. మీ ఫ్యామిలీ మొత్తం సోఫాలో కూర్చుంటారు, ఇంటర్వ్యూ జరుగుతుంటుంది. వీళ్ళు బ్యాక్ డ్రాప్ లో సింబాలిక్ గా దోచేసుకుంటున్నట్టుగా సామాన్లన్నీ మోసుకెళ్ళిపోతుంటారు. వెరీ గుడ్ స్క్రీన్ ప్లే అండి. మరి సామాన్లు పక్క తప్పుకో. అది మా సామాన్లు తెచ్చి డెకరేట్ చేసేసరికి టైం వేస్ట్ అవుతుంది, అంచేత మీ సామాన్లే మేము మోసుకెళ్తాం. ఓకే? ఓకే. అయితే మీరు రెడీ అవ్వండి. మిస్టర్ శ్రీనివాస్, పగలు రాత్రి తేడా లేకుండా విరివిగా దొంగతనాలు జరుగుతున్నాయి కదా, ఇలా క్రైమ్ రేట్ పెరగడానికి కారణం ఏంటంటారు? అంటే చూడండి లత గారు,
సాధారణంగా మీరు పట్టు చీరలో నగలు బీరువాలో పెట్టి తాళం వేసి ఆ తాళాన్ని భద్రంగా దాచుకుంటారా? అవునండి. మీరు జాగ్రత్తగా రహస్యంగా దాచుకుందాం అనుకుంటారు, కానీ దొంగలు ఇట్టే కనిపెట్టేస్తారు. ఆఫ్ కోర్స్ సపోజ్ మీరు తాళాలు ఎక్కడ దాస్తారు? చెప్పే పర్వాలేదు. మాయా టీవీ కరెక్ట్ చెప్పారా? కరెక్ట్ గా చెప్పారు. నేను కిచెన్ లో లక్ష్మీదేవి ఫోటో వెనక దాస్తానండి. చిక్కబుక్క రైలే. శ్రీనివాస్ గారు, ఆ, ప్రభుత్వం ఈ నేరాలను అరికట్టడానికి తగినన్ని చర్యలు తీసుకోవట్లేదని మీరు భావిస్తున్నారా? అంటే ప్రభుత్వం కొంచెం గట్టిగా వ్యవహరించి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని. జస్ట్ ఇప్పుడు వచ్చేస్తాం. ఓకే. మీరు చాలా ఓపిగ్గా మా ప్రశ్నలకు సమాధానాలు చెప్పినందుకు మాయా టీవీ తరపున మా కృతజ్ఞతలు. ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరంతా ఒకసారి ఆ గదిలోకి వస్తే మీ ఫ్యామిలీ క్లోజప్లు తీసి మా ప్రోగ్రాం చివరిలో వేసుకుంటాం. అలాగే పదండి. ఆ. లోపలికి పోదండి. తొందర తీయండి, మన చెమటలు పడతాయి. ఈ ఫీరో మన కారు తీసుకున్న డబ్బున్న ఇవ్వాలా లేదా వాడి కథను ముగించాలా? పిలవండి. కొట్టుకి తాళం వేసింది, కొంపకి తాళం వేసిందన్నా. బయట తాళం వేయించి లోపల ఉన్నాడేమో. తాళం ముర బగల కొట్టండి రా. ఏరా బయట తలుపులు వేసుకుని లోపల ఉన్నావే, నీకు సిగ్గు లేదో? తాళం పగల కొట్టుకుని లోపలికి వచ్చావే, అది నీకు సిగ్గుగా లేదు? ఇప్పుడు నీకేం కావాలి? నా డబ్బులు ఎప్పుడు ఇస్తావా? నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు చెప్పరా? డబ్బులు వచ్చినప్పుడు ఇస్తా. ఎప్పుడు వస్తాయా? ఇవ్వాలనుకున్నప్పుడు వస్తా. ఈ దారికి రాడు కానీ లెఫ్ట్ కిడ్నీ శాంతి. ఏమే? పోయిన వారమే బొబ్బుల నుంచి సబ్బు లబ్బులు వచ్చి తీసుకెళ్లాడు. అయితే రైట్ కిడ్నీ ఇంకోసారి శాంతి. ఎందుకని? అంతకు ముందు వారం గబ్బుల గంగాధరం వచ్చి బుక్ చేసుకుపోయాడు. మరి నీ కిడ్నీలే లేవా? కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, ఇవ్వమంట. రొప్పు వచ్చింది కదా నీకు కూడా. మరి నువ్వు పరిగెత్తించులా? అవును, ఎందుకు రైట్ పరిగెత్తినావా? అప్పు ఇచ్చినోడివి కత్తి తీసే కంగారు పడినండి. డబ్బులు ఇచ్చి చావచ్చు కదా. నేను ఇస్తే నువ్వు పుచ్చు వచ్చేవాడు కదా. ఏంటి రే, ఎందుకు ఇలా గాడి చుట్టూ తిరిగి అడ్డగాడిద ఇలా తిరుగుతారు? ఆగండి రా. కొట్టాలనుకుంటే 2 దెబ్బలు కొట్టేసి వెళ్ళి పనులు చూసుకోండి. ఒక్క నిమిషం. ఎక్కడైనా కొట్టు, కానీ ఫేస్ మీద మాత్రం కొట్టకు. ఎందుకో? పర్సనాలిటీ పాడైపోదు. ఇప్పుడు మాత్రం ఉండి చచ్చిందన్నా. నమస్కారం అండి. వైనం తెలియకుండా అడ్డు రావద్దా? అప్పు తీసుకున్న కాసులు ఇవ్వలేదని కొడతా ఉన్నాం. మీరు అతని కొడితే కాసులు రావు, కేసు అవుతుంది. మేము చూడండి కేసులా? అయ్యో, నా ఉద్దేశం అది కాదండి. అతను తీసుకున్నది ఎంత డబ్బైనా తిరిగిపించే పూచి నా. ఈడి గ్యారంటీ ఇవ్వడానికి నువ్వెవరో? నేను ఎల్ఐసి ఏజెంట్ ని. విపి రావు గారు 2 లక్షల రూపాయలకి పాలసీ వేశారు. ఇంకా 20,000 బ్యాలెన్స్ ఉంది. మంత్లీ 2,000 కడితే చాలు. 10 నెలల్లో 2 లక్షల రూపాయలు వస్తాయి. ఆ డబ్బంతా మీరే తీసుకోండి. అట్నా? అయితే ఓ పని చేస్తా. 20,000 రూపాయలు మొత్తంగా నీకు ఇచ్చేసా. ఈ నరికేస్తా. 2 లక్షలు వచ్చేస్తాయి. చంపితే రావే, చంపితే రావే, చంపితే రావే. అవునండి, మీరు చంపితే ఎవరు? ప్రమాదంలో చచ్చిపోతే ఇస్తారు. అట్నా? అయితే ఇందా 2,000 రూపాయలు మొదటి కంతో. 9 నెలలు నేనే కడతా, కానీ ఆ 2 లక్షలు నాకే ఇవ్వాలా. ఇస్తారు కదా? వస్తావా? రండ్రా. చూడండి ఎల్ఐసి గారు, కరెక్ట్ టైంకి దేవుళ్ళు వచ్చి నన్ను కాపాడారు. కానీ మీరు అనుకున్న వీపీ రావు, నేను కాదు. నేను వస్తాను. మీరు అనుకున్నట్టు నేను ఎల్ఐసి ఏజెంట్ ని కాదు. ఎల్ఐసి కాదా? అయితే మా నన్ను కాపాడినట్టు? కారణం ఉంది యజమాని గారు. యజమానా? అమ్మో, ఏంటయ్యా? నాకు మీ కంపెనీలో ఓ ఉద్యోగం కావాలి. ఏంటి కంపెనీలోనా? చూడవయ్యా, నా కంపెనీ ఉందని ఎవరో పుకారు పుట్టించారయ్యా. నా దగ్గర ఉన్నది 4 ట్రేలు, 1 కిలో మైదా. అది బేకరీ అని చెప్పుకుని ఊళ్ళో కాలం గడుపుతున్నాను. నన్ను యజమాని అనుకుని ఉద్యోగం అడుగుతున్నావే? పోవయ్యా. యజమాని గారు, పోవయ్యా. యజమాని గారు. ఏ ప్లేస్ కా ప్లేస్ బాగా సెట్ అయింది. ఏ మూల ఏ వండాలో అవన్నీ కొలత ప్రకారం బాగా ఫిక్స్ అయ్యాయి. ఏంటి ఒళ్ళెలా ఉంది? నీదా? చెప్పుతో కొడతాను. ఈ పూటకు బతికిపోయావు. మా ఆయన ఊళ్ళో లేడు. ఆహా, మీ ఆయన ఊళ్ళో లేకపోతే నాకెందుకు చెప్పడం? ఎంకరేజ్మెంటా? ఏమిటి సుశీల వాళ్ళ ఆయన ఊళ్ళో లేడని చెప్పి వెళ్తుంది? సైడ్ ట్రాక్? మెయిన్ ట్రాక్ లైన్ లో లేదు, నా ఫేస్ కి సైడ్ ట్రాక్ కూడాను. సైట్ కొందట వాస్తు చూడమంది. నీ బోడి వాస్తు గురించి అడుగుతుందా? నీ వాస్తు విని 10 రూపాయలు ఇచ్చే దిక్కు లేదు.
నీ మొహానికి బోర్డు ఒకటి, దానికి ఖర్చైన 100 రూపాయలు ఇంతవరకు సంపాదించలేదు. వాస్తట వాస్తు, పద లోపలికి. నన్ను మరీ అంత తేలిగ్గా తీసి పారాయకు. ఏ ఆ శాసగిరిరావు గారు నా వాస్తు విని లక్షాధికారి అయిపోలేదా? అంతకు ముందు వాడు కోటీశ్వరుడు. నీ వాస్తు సలహా విని లక్షాధికారి అయ్యాడు. నీ వాస్తు సలహా విని మా ఊరి ఎమ్మెల్యే ఏమయ్యాడు? ఆడికంటే ఊరు నడిబొడ్లో శిలా విగ్రహం ఎట్టించేసుకున్నాడు. టెర్రరిస్ట్ చంపేశాక. అది సరే గాని నీ వాస్తు మీద ఎంత సంపాదించావు చెప్పు నాకు. ఏమో నాకేం గుర్తే, వచ్చింది వచ్చినట్టు అదిగో శబరిమలలో ఏనుగును మేపడానికి సరిపోయినట్టు ఈడికి సరిపోతుంది. చిచి, కన్న బిడ్డను పట్టుకుని ఏమిటా మాటలు? కన్న బిడ్డ కాదాడు కొన్న గ్రైండర్. అమ్మా ఆకలేస్తోందమ్మా. విన్నావా? ఆడి జీర్ణశక్తికి సమాధానం చెప్పడానికి నా జీవశక్తి చాలడం లేదు. ఇదిగో మీ బ్రదర్ పద్మనాభం దగ్గరికి వెళ్ళు, 1000 అట్రా. ప్రతిసారి వాడి దగ్గరికి వెళ్ళి అడుక్కోవడానికి నీకు సిగ్గుగా లేదు? నాకు సిగ్గుగా ఉండబట్టే నిన్ను వెళ్ళమంటున్నాను. ఎంతైనా అక్క తమ్ముళ్ళ సెంటిమెంట్. నువ్వు కన్నీళ్ళు ఎడితే కాదంటాడా? నానా నువ్వు ఉండ్రా. చూడు, ఈ కాలంలో రక్తం పంచుకుని పుట్టిన వాళ్లే ఒకరికొకరు సాయం చేయటం లేదు. వాడు పిన్ని కొడుకైనా పిచ్చి వెదవ కాబట్టి మనం అడిగినప్పుడల్లా ఇస్తున్నాడు. ఇక నోరు మూసుకొని లోపల. నానా ఫైనాన్స్ మ్యాటర్స్ మాట్లాడుకుంటుంటే ఆ పిచ్చిన కాకి లెక్క ఆవుకావు అంటావు నువ్వు ఒకడం. అయ్యో, మన ఇంటి ఓనర్ వస్తున్నాడు నాన్న. సుబ్రహ్మణ్యం, ఇవాళ అద్దె ఎలా ఇవ్వ చూస్తా. నువ్వు ఇంట్లోకి వెళ్ళి దాక్కో. అలవాటు ప్రకారం నువ్వు లేవని చెప్పి పంపించేస్తాను. అన్సీజన్ లో నీకు ఎంత బ్రెయిన్ ఎలాగొచ్చేసిందిరా? ఇప్పుడు చూడు, నువ్వు ఉందాడు సంగతి నేను చెప్తాను. ఒరే తిరుపతి, మీ నాన్న ఇంట్లో ఉన్నారా? ఉంటే మాత్రం ఉన్నాడని చెప్తావా? హౌస్ ఓనర్ కి లేడని చెప్పాలని నాకు తెలుసు. మీ ట్రిక్లని నా దగ్గర ట్రక్కు వెదవని. ఒరే, నా 4 నెలల అద్దె ఇవ్వకపోతే ఇవాళ మీ సామానంతా బయటపడేస్తారు. ఏమనుకుంటున్నారు ఏమిటో?